ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారా? మళ్ళీ దేవుడు మనందరం ఇలా కలిసి మరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ దినాన్ని చూడడానికి ఆయన దయచేసిన ఈ భాగ్యాన్ని బట్టి ముందుగా దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ఉదయాన్నే సామెతల గ్రంథంలో ఈ విధంగా ఒక అధ్యాయాన్ని ధ్యానించటం, మా దినాన్ని దేవుడి వాక్యంతో ప్రారంభించటం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అంజలి అక్క అని చెప్పి మీలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మరి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందును బట్టి సమస్త ఘనత దేవుడికే కలుగునుగాక. చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి ప్రతిరోజు చక్కగా ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ మరి మన డేలో ఫస్ట్ ప్లేస్ని దేవుడికి ఇస్తున్నారు కాబట్టి, మీరు ఫస్ట్ దేవుడు ఉంచుతున్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచునుగాక. ఆమేన్. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. మరి జస్ట్ 10 నిమిషాలే, గంటల తరబడి మనం దేవుడిని ఆరాధించలేము, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి రోజుల్లో మొదటి 10 నిమిషాలు మనం దేవుడి వాక్యానికి ఇవ్వడం అది ఎంతో ఆశీర్వాదం. ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి వాళ్ళు కూడా మరి బైబిల్ చదివి ధ్యానించలేకపోయినా ఇలా విని ధ్యానించే అవకాశం ఉందని వాళ్ళకి తెలియచేయండి. సో దేవుడి పనిలో భాగమైతే అది మీకు కూడా ఆశీర్వాదం. అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాము. అండ్ చివరిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో అయితే మీరు ఖచ్చితంగా ఏకీభవించండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణముకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. తన పొరుగు వాడిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడనొప్పనివాడు నిర్భయముగా నుండును. నెగరు గల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వాడిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది.
నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగపట్టు వాణిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయ గోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడకును, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. దేవుడు ఈ మాటలను మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమెన్. లెట్స్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలు ఏకీపించండి. గొప్ప దేవుడివైన యేసయ్య నీకు వందనాలు. మరి గడిచిన 10 రోజులుగా ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ధ్యానించడానికి మీరు కృప చూపారు. మరి ఈరోజు 11వ రోజు, అందును బట్టి నీకు స్తోత్రం నాయన. మరి మా దినాన్ని నీ వాక్యంతో ప్రారంభించడం అది మాకెంతో ఆశీర్వాదం. మరి బైబిల్ చదవడం అంటే, మరి వాక్యం వినడం అంటే నువ్వు మాతో మాట్లాడడం అయ్యా. నీ మాటల చేత మమ్మల్ని బలపరచయ్యా, తృప్తిపరచు, ఆదరించు, సరిచేయి తండ్రి. నీ మాటల్లో శక్తి ఉందయ్యా, నీ మాటల్లో జీవం ఉంది అయ్యా. నీ బిడ్డలందరూ అదే నమ్మకంతో ప్రతిరోజు వింటూ ఉండగా నీ వాక్యం చేత వాళ్ళని సరిచేయండి, బలపరచండి, ఆదరించండి. నీపై వారికున్న విశ్వాసాన్ని పెంచండి. వాక్యమనే అర్థంలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడుతూ, వేటికి దగ్గర అవ్వాలో వాటికి దగ్గర అవుతూ, దినదినము నీ కృపను పొందుకునే భాగ్యాన్ని వీరికి దయచేయండి. మరి యథార్థంగా ప్రవర్తించడం నీకు ఇష్టమని ఈరోజు వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాము. మరి డబ్బు వెనకాల పడేవాళ్ళు, ధనం వెనకాల పడేవాళ్ళు మరి ఎప్పటికైనా పాడైపోతారు, నాశనం అయిపోతారు. మరి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడం మేము నేర్చుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. ఏ వాక్యాన్ని అయితే మేము ధ్యానిస్తున్నామో మరి దాని ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ఈరోజు నీ బిడ్డలందరికీ నీ కృపాకాబ్దుల తోడుగా ఉంచునైనా. వాళ్ళు చేస్తున్న పనుల్లోనూ తోడుగా ఉండు. వాళ్ళు బయటికి వెళ్తుంటే రాకపోకల్లో తోడుగా ఉండు. ఏదైనా పనుల మీద వెళ్తుంటే నీ చిత్తమైతే ఆ పనుల్లో వాళ్ళకి విజయాన్ని దయచేయ తండ్రి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారికి ఒక నూతన సంవత్సర దయకీరటాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు అయ్యా. వాళ్ళందరికీ ఆయుష్, ఆరోగ్యము, సమస్త కృప ఈ సంవత్సరం అంతా మీరు దయచేయండి. మరి ప్రతిరోజు ఇలాగే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దినదినము నీకు దగ్గరయ్యే భాగ్యం మాకు కల్పించమని, మరి ప్రతి కుటుంబము నీ వాక్యం చేత కట్టబడే భాగ్యం ఏమని ఈ సమయంలో వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తూ నీ కృపతో ఈరోజు అంతా నడిపించమని నిన్ను బ్రతిమిలాడుతూ ఈ మనవులన్నీ యేసే నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. రైట్. ఇప్పుడు ప్రశ్న, నేను చదివిన ఈ 11వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను. అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చదువుతున్నాను. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకరము. ఇది 11వ అధ్యాయంలో ఎన్నో వచనమో చెప్పండి. ఎవరెవరైతే ప్రతిరోజు చక్కగా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో దేవుని కృపా కాపుదల మీకు తోడుగా ఉండును గాక. మీరు రోజు చక్కగా విని ఆన్సర్ చేస్తున్నారంటే చివరి వరకు వింటున్నారు, నాకు అర్థమైంది. సో మిగిలిన వాళ్ళు కూడా చివరి వరకు వినండి. చివరి వరకు వింటే ఖచ్చితంగా దేవుడు 10 నిమిషాలే కదా, మరి రోజుకి దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటలు ఒక్క 10 నిమిషాలు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రారంభిస్తే ఆ దినమంతా ఎంత సంతోషంగా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ప్రతిరోజు మరి వాక్యాన్ని నేను ధ్యానిస్తూ మళ్ళీ మీకు వినిపిస్తూ నేనైతే డబల్ ఆశీర్వాదం పొందుకుంటున్నాను దేవుడి కృపతో. మీరు కూడా అంతకుమించి ఆశీర్వాదం పొందుకోవాలి. మీరందరూ దేవుడి వాక్యానికి దగ్గర అవ్వాలనేదే నా ఆశ. ప్రతిరోజు ఇలాగే దేవుడి వాక్యాన్ని ధ్యానించండి. మరి దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.